Dear students, we are learning permutations and combinations chapter, intermediate second year mathematics 2A. So in this one, 5th A, section 1, section 2 completed, and important concepts related to this exercise also completed. Now we are going to solve exercise 5A section 3. Okay, we may get 4 marks question from this section. ఓకే, ఇందులోకి వెళ్ళి మనకి టూ మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కదా. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కన్ఫామ్గా మ్యాక్సిమం 99 అంటే బై అబ్జర్వింగ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్. సో మ్యాక్సిమం ఈ ఎక్సర్సైజ్ నుంచి వస్తుంది. అంటే రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. ఓకే, ఎస్పెషల్లీ సెక్షన్ 3 ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకోబోతున్నామో సెక్షన్ 3, ఇందులో ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. అది మేబీ ఈ వీడియోలో అవ్వకపోవచ్చు, లెంతీగా ఉంటుంది. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. సో ఇది ప్రాబ్లం చూడడానికి ఒక 3-4 లైన్స్ కనబడుతుంది, కానీ చాలా సింపుల్ అండి. అర్థం చేసుకుంటే ఒక 1 or 2 టైమ్స్ చదవాలి. అంటే మీరు ఒకవేళ కనుక ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటే, నేను చెప్పినవి ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఎగ్జామ్లో. ఓకే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే దాన్ని ఒకసారి మనకి జనరల్గా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీరు ఆల్రెడీ దాన్ని ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ వైల్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ you must read the problem 2 or 3 times, which method, whether we have to apply permutation or combination, that we have to think. Okay, right. So మీకు ప్రాబ్లం చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వస్తుంటాయి మధ్యలో. నెక్స్ట్ ట్రిక్స్ వస్తూ ఉంటాయి, ఎలా దాన్ని చేజ్ చేయాలి, ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేటివి కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకేమైనా మనం ఫ్లోలో ఉన్నప్పుడు ఏదైనా విషయాలు రావచ్చు, కాబట్టి కంటిన్యూగా వినండి. నెక్స్ట్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి కదా. ఓకే, రైట్, లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది నంబర్ ఆఫ్ 5 letter వర్డ్స్. మనం 5 letter వర్డ్స్ని తయారు చేయాలి. దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కన్సిడర్. కన్సిడర్ అనే వర్డ్లో నుంచి ఉన్న లెటర్స్ని సెలెక్ట్ చేసుకొని 5 letter వర్డ్స్ తయారు చేయాలి. కన్సిడర్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఇచ్చారు. అందులోకి వెళ్ళి మనం 5 లెటర్స్ని సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ వర్డ్స్ని తయారు చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇన్ దోస్ వర్డ్స్ హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ సి. అందులో సితో స్టార్ట్ అయ్యేటి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ ది వర్డ్స్ ఎండ్ విత్ ఆర్. ఎన్ని వర్డ్స్ ఆర్తో ఎండ్ అవుతున్నాయి? ఓకే, దట్ ఈస్ third question. Next, how many of them begin with C and end with R? This is fourth question. Okay, simple questions, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే ఓకే, ఫస్ట్ ఆన్సర్ చేద్దాం. కన్సిడర్లో ఎన్ని ఉన్నాయండి? 8 letters ఉన్నాయి. రైట్, సింపుల్ క్వశ్చన్. సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎలా ఆన్సర్ చేయొచ్చు. కన్సిడర్లో 8 ఉన్నాయి. రైట్, 8లో నుంచి మనం ఎన్ని లెటర్స్ వర్డ్? ఫస్ట్ క్వశ్చన్ కదా, 1 2 3 4 5 letter వర్డ్స్ తయారు చేయాలి. 5 letter వర్డ్స్ తయారు చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 8 ఇప్పుడు 8లో నుంచి 5ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పర్ముటేషన్ అనమాట ఈ ప్రాబ్లం. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏం చేయాలి? అరేంజ్ చేయాలి డిఫరెంట్గా. అంటే ఇప్పుడు 26 letters నుంచి ఏబిసి 3 లెటర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఏబిసి. మళ్ళీ వాటిని వర్డ్స్ని ఎలా తయారు చేయొచ్చు? ఏబిసి, ఏసీబీ, బీఏసి, బీసీఏ, సిఏబి, సిబిఏ, ఇలా 6 అంటే 26p3 వేస్లో మనం వాటిని అరేంజ్ చేయొచ్చు. ఓకే, అంటే మీన్స్ 26 letters నుంచి ఏబీసీని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏఎక్స్వైని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్స్వైజెడ్ని, అట్లా అనమాట. ఓకే, లేదా 4 letters నుంచి అంటే 4p3 వేస్లో. ఇదే విధంగా ఇక్కడ మనకి 8 letters ఉన్నాయి. 8లోకి వెళ్ళి 5ని సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్గా అరేంజ్ చేయడం. ఒకసారి సీని ఇక్కడ పెట్టడం, సీని ఇక్కడ పెట్టడం, సీని ఇక్కడ పెట్టడం, అట్లా డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయడం. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అండి? 8p5 వేస్లో అరేంజ్ చేయొచ్చు. దానికి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, అంటే మీకు ఇది సింపుల్ ప్రాబ్లం, చూడడానికి ఇంత పెద్దగా కనబడుతుంది కానీ అందులో ఏం లేదని చెప్పడం కోసం చెప్తున్నాను. దీన్ని ఇంకో విధంగా ఇలా చేయొచ్చు అండి, ఇలా చేయొచ్చు. ఓకే, CON
SIDER. ఓకే, ఫస్ట్ ప్లేస్లో కేర్ఫుల్గా వినండి. ఒకటేమో డైరెక్ట్గా అట్లా చేయొచ్చు, ఇంకొక వే కూడా చెప్తున్నాను. ఫస్ట్ ప్లేస్లో ఎంతమందికి ఛాన్స్ ఉంది? ఫస్ట్ ప్లేస్లో ఎంతమందికి ఛాన్స్ ఉంది? 8 మెంబర్స్కి, 8 లెటర్స్కి. ఈ 8 లెటర్స్లో ఒక లెటర్ పోయింది అనుకున్నాం. ఎనీ వన్ N1 ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఏదో ఒక లెటర్ని అక్కడ ఫిక్స్ చేసినాం, C కావచ్చు, O కావచ్చు, ఏదో ఒకటి. అప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఎన్ని లెటర్స్కి ఛాన్స్ ఉంటుంది? ఇంకా ఒకటి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కదా, ఏదైనా ఒకటి ఫిక్స్ అవ్వనివ్వండి. 8లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. అప్పుడు రిమైనింగ్ ఏవైనా 7 ఉంటాయి. ఆ 7లో ఒకదానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. 7 లెటర్స్కి ఛాన్స్ ఉంటుంది. ఓకే, 7 లెటర్స్లో ఏదైనా మనం పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ బాక్స్లో ఎన్ని లెటర్స్కి ఛాన్స్ ఉంది? 7 లెటర్స్కి, అందుకని ఇక్కడ రాశాను. నెక్స్ట్ 7 లెటర్స్లో ఒకటి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ బాక్స్లో ఎన్ని లెటర్స్ ఛాన్స్ ఉంటుంది? 6 లెటర్స్కి. అలా అందులో ఒకటి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ బాక్స్లో ఇంకెన్ని? 5 లెటర్స్కి. నెక్స్ట్ బాక్స్లో ఎన్ని లెటర్స్ ఛాన్స్ ఉంటుంది? 4 లెటర్స్కి. సో 8 ఇంటూ వీటన్నిటిని మనం మల్టిప్లై చేస్తే, మనం సైమల్టేనియస్గా ఒక వర్క్ తర్వాత ఒక వర్క్ చేస్తున్నాం కదా, సో ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే దీని ఆన్సర్. ఇది 8P5 మీనింగ్ ఇదే కదా, 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇలా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ C? Cతో బిగిన్ అవ్వాలంట. సో Cతో బిగిన్ అవ్వాలంటే C ఫిక్స్, C రిజర్వ్ చేసుకుంది, C ఖర్చు వేసుకుంది. ఇది నాదే ఫస్ట్ ప్లేస్, ఓకే, నా ప్లేస్లోకి ఎవరు రాకూడదు అని C ఫిక్స్ అయి ఉంది. Cని ముట్టుకోవద్దు ఇంకా. ఓకే, అది ఫిక్స్ అయింది కాబట్టి. సో ఇక్కడ ఇంకెవ్వరికి ఛాన్స్ లేదు, C ఫిక్స్డ్. ఓకే, సో మిగతా వాటి అన్నింటికి ఛాన్స్ మిగతా 4 ప్లేస్లలో మాత్రమే ఉంటుంది. ఓకే, అప్పుడు C ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎన్నిటికి ఛాన్స్ ఉంటుంది? 7, ఇక్కడ 6, సేమ్ ప్రాసెస్ 5, 4. ఓకే, ఇక్కడ ఒకటే దానికి ఛాన్స్ ఉంది, C ఒక్కదానికి. కాబట్టి ఇప్పుడు దీనికి ఆన్సర్ 1 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4. లేదా మన మెథడ్లో ఎలా చేయాలి? 1 ఫస్ట్ లెటర్ 1 ఫిక్స్ అయి ఉంది. రిమైనింగ్ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? 4. మన దగ్గర ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7P4 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు, అరేంజ్ చేయొచ్చు. ఓకే, 7 లెటర్స్ ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 7P4 వేస్లో. ఆల్రెడీ చేసాం కదా, రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సింపుల్ కదా, ఇది మీరు చేశారంటే అది సింపుల్ అనమాట. ఈసారి లాస్ట్ ప్లేస్లో R ఫిక్స్ అయింది. జనరల్గా మనం అందరం ఫస్ట్ ప్లేస్ కోసం ఓకే, జనరల్గా చాలామంది ఫస్ట్ ప్లేస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ పాపం R చూడండి, ఎండ్ లాస్ట్ ప్లేస్ కోసం ట్రై చేసింది. లాస్ట్ ప్లేస్ ఫిక్స్ చేసుకొని ఇది నా ప్లేసే. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్లో లాస్ట్ బెంచ్ నాదే అంటారు. నేను క్లాస్లో చూస్తుంటాను. ఓకే సార్, నేను లాస్ట్ బెంచ్లో కూర్చుంటాను సార్, నాకు లాస్ట్ బెంచే కావాలి. ఓకే, బ్యాక్ బెంచర్స్. సో అలా ఇది లాస్ట్ ప్లేస్ని ఫిక్స్ చేసుకుంది. సేమ్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ ఉన్న కాబట్టి లాస్ట్ ప్లేస్ 1 వేలో అరేంజ్ చేయొచ్చు. మిగతా 4 లెటర్స్ని 7P4 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సేమ్ ఆన్సర్. సో ఇక్కడ 7 R ఫిక్స్ అయింది కాబట్టి మిగతా 7 లెటర్స్కి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. అందులో ఒక లెటర్ ఇక్కడ అయిపోతే ఇక్కడ 6 లెటర్స్ ఛాన్స్ ఉంటుంది. అందులో ఒక లెటర్ ఇక్కడ మిగిలిపోతే 5 లెటర్స్ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అందులో ఒక లెటర్ ఇక్కడ ఫిక్స్ అయిపోతే 4 లెటర్స్ ఛాన్స్ ఉంటుంది. 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ స్టార్ట్ విత్? ఈసారి C ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది, R లాస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఓన్లీ 3 ప్లేస్లే ఉన్నాయి. చచ్చినట్టు మిగతా లెటర్స్ అన్నీ ఆ 3 ఫిక్స్ అయి ఉండాలి. సో C ఇక్కడ 1 వేలో అరేంజ్ చేయొచ్చు, R 1 వే. ఇంకా మిగతా వాటికి ఛాన్స్ లేదు ఫస్ట్ లాస్ట్లో. మిగతా ఇప్పుడు C ఉన్న R అయిపోయినాయంటే ఇంకెన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్ నుంచి మనం 3ని అరేంజ్ చేయాలి. సో 1 ఇంటూ 6P4లో అరేంజ్ చేయొచ్చు. 3 ప్లేసెసే కదా, 6P3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో లేదా ఇక్కడ మనం ఏం చేయొచ్చు, 2 అయిపోయినాయి కాబట్టి ఇక్కడ 6 లెటర్స్ ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ 5 లెటర్స్కి, ఇక్కడ 4 లెటర్స్కి. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్. అంటే మనం జస్ట్ చూడగానే మనం ఇట్లా రఫ్గా చేసి ఆన్సర్ వేయచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవ్వచ్చు. ఓకే, మనం ఒకవేళ 4 మార్క్స్కి క్వశ్చన్ వస్తే ఇలా సాల్వ్ చేశారనుకోండి, మార్క్స్ పడవు. దానికి స్టేట్మెంట్స్ రాయాలి కదా. ఓకే, సో లెట్ us రైట్ ది స్టేట్మెంట్స్. Solution.
the letters of the word consider. సార్ ఇంత ముందులాగా ఆన్సర్ చేస్తే అయిపోతుంది కదా సార్, ఇవన్నీ ఎందుకంటే మనకి మార్క్స్ రావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఏం చేసింది ఎవరు ఇవ్వరు కాబట్టి ఎట్లానైనా చేసుకోవచ్చు. బట్ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తే మాత్రం నీట్గా స్టెప్స్ రాయాల్సిందే. ఆ స్టెప్స్కి కూడా భయపడకండి, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ ఈ క్వశ్చన్లో రాస్తున్నాను చూడండి. ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కన్సిడర్ ఆర్, ఈ కన్సిడర్లో లెటర్స్ ఏంటివి? CONSIDER. జస్ట్ లెటర్స్ రాసిన. సో టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని? టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ కన్సిడర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఎన్ని? 8. ఇప్పుడు ఈ 8తో మనం 5 లెటర్ వర్డ్ ఫామ్ చేయాలి కదా. ఫస్ట్ క్వశ్చన్ find the number of 5 letters word that can be formed by using the letters of the word. So the total number of ఇదే రాస్తున్నాను 5 letter words that can be formed by using the letters of the word consider అని రాసా, క్వశ్చనే రాసా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ వర్డ్స్? 8P5. 8లోకి వెళ్ళి 5 లెటర్ వర్డ్స్ని ఫామ్ చేస్తున్నాం. 1 2 3 4 5 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 8 లెటర్స్కి ఛాన్స్ ఉంది. 7 6 5 4. సో దట్ ఈస్ నథింగ్ బట్ 8P5 అంటే ఎంత? 8 × 7 × 6 × 5 × 4. 8P5. 8ని 5 స్టెప్స్ రెడ్యూస్ చేయాలి. 8 × 5 సో దట్ ఈస్ 6000. 8 × 7 × 6 × 5 × 4 మల్టిప్లై చేయండి, యూ విల్ గెట్ 6720. ఓకే, సో అంటే 8 లెటర్స్ నుంచి 5 లెటర్స్ని సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్గా అరేంజ్ చేస్తే మనకి 6720 వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ ద క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్, ద number of 5 letter words. ఇప్పుడు సింపుల్గా రాస్తున్నాను. 5 letter words. సెకండ్ క్వశ్చన్ ఏంటి? బిగిన్ విత్ సి. ద నంబర్ ఆఫ్ 5 letter words బిగిన్ విత్ సి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? బిగిన్ విత్ సి అంటే 1 2 3 4 5. సో ఇక్కడ సి ఫిక్స్ కాబట్టి ఇక్కడ 1 వే, అందులో సి అయిపోయింది కాబట్టి మిగతా 7 6 5 4. సో ఫస్ట్ 1 ఇంటూ రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? సి ఫిక్స్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని? 7 లెటర్స్ ఇందులో మిగిలిపోతాయి. ఇందులో 1 సి ఫిక్స్ అయింది కాబట్టి 7 లెటర్స్ ఇక్కడ ప్లేస్ ఉన్నాయి 4. సో ఎన్ని వేస్ అరేంజ్ చేయొచ్చు? 7P4. లేదా దాన్నే ఇక్కడ 1 ఫిక్స్ కాబట్టి ఇక్కడ ఓన్లీ ఒకదానికే ఛాన్స్ ఉంది, ఓన్లీ 1 నెంబర్కే. అదే సీనే ఫిక్స్ అయింది కాబట్టి 1 ఛాన్స్ ఇంటూ 7 ఇక్కడ 7 లెటర్స్కి, ఇక్కడ 6 లెటర్స్కి, ఇక్కడ 5 లెటర్స్కి, ఇక్కడ 4 లెటర్స్కి ఒక్కొక్కటి ఫిక్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి తగ్గుతూ ఉంటాయి కాబట్టి అలా అంటున్నాను అనమాట. సో 7 × 6 × 5 × 4. 7P4 ఈజ్ నథింగ్ బట్ 7 × 6 × 5 × 4. ఓకే, సో 5 4s are 20. 20 × 6 120. ఓకే, 120 × 7 840. ఓకే, 120 × 7 840 అంటే సితో అంటే 6720 ఏమో టోటల్ కదా. సిని ముందు ఫిక్స్ చేస్తే మనకి అవన్నీ వర్డ్స్ తగ్గిపోతాయి, 840 వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ దీన్నే రాస్తున్నాను, దీన్ని జస్ట్ చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలి కదా థర్డ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సేమ్ అని. సో ద నంబర్ ఆఫ్ 5 letter వర్డ్స్ ఎండ్ విత్ ద లెటర్ ఆర్. సేమ్ ఆన్సర్ ఎలానో చూడండి, ఇక్కడ ఆర్ని ఎండ్ చేశాను అంటే ఇక్కడ ఒకరికి మాత్రమే ఫిక్స్ అయిన ఛాన్స్. మిగతా లెటర్స్లో ఇక్కడ మొత్తం 8 letersలో ఒక లెటర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 7 letersకి ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఒకటి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 6 letersకి, ఇందులో రిమైనింగ్ 5 4. సో 7P4 1 ఒకటి ఫిక్స్ అయింది. నెక్స్ట్ మిగతా 4 ప్లేసెస్లో 7 letters నుంచి సెలెక్ట్ చేసుకొని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు, 7P4 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సేమ్ 840 వర్డ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. The number of 5 letter words begin with C and end with R. Okay, so which is equal to begin with C తో బిగిన్ అవ్వాలి, R తో ఎండ్ అవ్వాలి. ఇది ఫిక్స్. టోటల్ 8 letters ఉన్నాయి, అందులో 2 వెళ్ళిపోయాయి అంటే ఎన్ని ఉంటాయి 6లోకి వెళ్ళి ఇక్కడ ఒకరికి ఛాన్స్ ఉంటుంది, ఒకరు పోయారు. ఇంకొక 5 letters ఉన్నాయి, 5 lettersలో ఇక్కడ ఒకరికి ఛాన్స్ ఉంటుంది, ఇంకా 4 ఉన్నాయి, 4లో ఇక్కడికి ఒకరికి ఛాన్స్ ఉంటుంది. సో 1 అదే మనకి ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఆఫ్ కౌంటింగ్ ఉంది కదా, ఎన్ని వేస్ అయితే వాటిని మల్టిప్లై చేయాలని. ఇది ఒక 1 way. నెక్స్ట్ ఇక్కడ 1 way. నెక్స్ట్ రిమైనింగ్ లెటర్స్ 6లో నుంచి 3 places ఉన్నాయి, ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు, 6P3 ways. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 6 × 5 × 4 6P3 అంటే ఇది వీటిని మల్టిప్లై చేయడం అది సేమ్ అనమాట. సో 5 4s are 20 × 6 120, టోటల్ 120 వర్డ్స్ ఫామ్ అవుతాయి. సో ఇంతే అండి. ఇలాంటివి మీకు ఎగ్జాంపుల్స్లో కూడా ఉన్నాయి, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. వాటిని మంచిగా వర్కౌట్ చేయండి, ఇదే విధంగా ఆలోచించి వర్కౌట్ చేయండి. ఖచ్చితంగా మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వి విల్ సీ నెక్స్ట్ ప్రాబ్లం. Now a beautiful problem. Find the number of ways of seating of 10 students A1, A2, so on A10 in a row such that A1, A2, A3 sit together. అంటే ఒకే దగ్గర కూర్చోవాలి. A1, A2, A3 sit in a specified order. అంటే పర్టికులర్ ఆర్డర్లో మాత్రమే ఉండాలి, స్పెసిఫైడ్ ఆర్డర్లో. తర్వాత A1, A2, A3 సిట్ టుగెదర్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఆర్డర్. అంటే ఫస్ట్ 2 questions కలిపి అనమాట. ఓకే, సో దీన్ని మీకు స్టెప్స్ రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ సొల్యూషన్. దేర్ ఆర్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎందరు ఉన్నారు, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 10. ఎవరు వాళ్ళు, A1, A2, so on A10. Okay, now first question. A1, A2, A3 sit together. Sit together means consider A1, A2, A3 as one unit అంటే ఒకటే పార్ట్గా అనుకొని మనం సాల్వ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద వే. లిజన్ మీ స్కూల్లో ఒక ఫంక్షన్ 10 స్టూడెంట్స్ గురించి డిస్కషన్ కదా. గవర్నమెంట్ స్కూల్స్లో అయితే మనకి మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారు కాబట్టి వరుసగా కూర్చొని తింటారు. ఓకే, నెక్స్ట్ ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో కూడా స్టార్ట్ అయింది అది. ఓకే, సరే మీరు ఏ కాలేజ్ అయినా ఏదైనా మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారు అనుకోండి. సో ఆ కాలేజ్ వాళ్ళు సిస్టమేటిక్గా ఒక లైన్గా కూర్చోబెట్టి తినబెడుతున్నారు అనుకోండి. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్, సెవెంత్ ప్లేస్, ఎయిత్ ప్లేస్, నైన్త్ ప్లేస్, 10th ప్లేస్. ఓకే, సో ఇలా 10 స్టూడెంట్స్కి 10 places ఉన్నాయి. ఓకే, రైట్. నౌ మనకి మన ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ సర్కిల్లో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం.
కొందరు జాన్ జిగిరీలో అంటారు కదా, సో అట్లా అనమాట. అంటే అది కూడా అప్పుడప్పుడు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సో వాళ్ళు ఇక్కడ 3 మెంబర్స్ గురించి డిస్కషన్ కదా, ఈ ముగ్గురు 1 యూనిట్. 1 యూనిట్ అంటే A1 A2 A3 వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎటు వెళ్ళినా వాళ్ళు ముగ్గురే వెళ్తారు అనుకోండి. ఎక్కడ కూర్చున్నా వాళ్ళు ముగ్గురు కూర్చుంటారు. స్కూల్కి వచ్చిందంటే ఈవెన్ స్కూల్ కూడా కలిసి వస్తారు అనుకోండి. సో స్కూల్కి కలిసి వస్తారు, ఒకే దగ్గర కూర్చుంటారు, ఒకే దగ్గర మంచిగా చదువుకుంటారు అనుకోండి. సో ఏం చేసినా ఒకే దగ్గర ఉండి చేస్తారు. అట్లాంటి పిల్లల్ని మనం చూస్తుంటాం కదా మన డైలీ లైఫ్లో. ఎస్, ఓకే. సో వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండరు, ఒకే దగ్గర కూర్చుంటారు. ఈవెన్ ఇప్పుడు మన లంచ్ ప్రోగ్రామ్ కదా, సో ఇక్కడ కూడా ఒకే దగ్గర కూర్చొని తింటారు. ఓకే, సో దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారనుకోండి, A1 A2 A3 ఇక్కడ ముగ్గురు కలిసి ఉండాలి. ఒకవేళ మిడిల్లో ఉన్నారనుకోండి ముగ్గురు, లేదా ఈ ముగ్గురిని కలిసి ఒకటేగా ట్రీట్ చేస్తున్నాను. ఒకటే యూనిట్ అంటే ఒకటే, ఈ ముగ్గురిది ఒకటే ప్లేస్ అనమాట. ఇది A1 A2 A3 ఒకటే ప్లేస్ లాగా ట్రీట్ చేస్తున్నాను. ఓకే, సో వీళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు. ఓకే, సో మిగతా A4 A5 A6 A7 A8 A9 ఎలా అరేంజ్ చేయొచ్చు, వాళ్ళని కూడా చేంజ్ చేయొచ్చు. సో వీళ్ళని కూడా ఇప్పుడు ఇక్కడికి పంపించవచ్చు. ముందు A4 కూర్చోబెట్టి తర్వాత A1 A2 A3 వీళ్ళని డిస్టర్బ్ చేయదు. వీళ్ళ మధ్యలోకి ఎవరు రావద్దు. మధ్యలోకి వస్తే వీళ్ళు తట్టుకోలేరు, ఏమైనా వేస్తారు. ఓకే, కాబట్టి వీళ్ళని విడగొట్టకండి దయచేసి. సో వీళ్ళని విడగొట్టకుండా, ఎందుకంటే క్వశ్చన్ ఇచ్చాడు కదా ఒకటే యూనిట్గా ట్రీట్ చేయమని. ఇక్కడ కూర్చోబెట్టచ్చు, ఇందులో కూర్చోబెట్టచ్చు, ఓకే, ఇందులో కూర్చోబెట్టచ్చు, అలా ఆ ప్లేసెస్లో కూర్చోబెట్టచ్చు. తీసుకెళ్తే మాత్రం టీంకి టీం ముగ్గురిని తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? ఓకే, నౌ వీళ్ళని ఒకటే యూనిట్గా ట్రీట్ చేస్తున్నాను కాబట్టి మొత్తం ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? ఒకటే యూనిట్గా ట్రీట్ చేస్తే 1 2 3 4 5 6 7 ఈ ముగ్గురిని కలిపి ఒకటే కాబట్టి 8. ఓకే, సో 8 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 8 ఒకటే యూనిట్గా భావిస్తే 8 మెంబర్స్ కాబట్టి ఈ 8ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 8 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. 8p8 అని నేర్చుకున్నాం కదా మనం. 8 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. నౌ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నాను కానీ వీళ్ళు ఇట్లనే కూర్చోవాలని చెప్పలేదు కదా. వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చోవాలంటే ఫస్ట్ A1 తర్వాత A2 తర్వాత A3 కూర్చుంటారు. తర్వాత A1 A3 A2 ఇట్లా కూర్చోవచ్చు. A2 A1 A3 ఇలా కూర్చోవచ్చు. A2 A3 A1 A3 A1 A2 A3 A2 A1. సో వాళ్ళలో వాళ్ళు చేంజ్ కావచ్చు, ఒక దగ్గర ఉండాలి కానీ ఎలానైనా కూర్చోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో మ్యాటర్ హియర్. సో వీళ్ళు ఎన్ని రకాలు కూర్చోవచ్చు? 3 ఫ్యాక్టోరియల్, 3 మెంబర్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వేస్లో కూర్చోవచ్చు. సో టోటల్ అరేంజ్మెంట్స్ ఎన్ని? 8 ఫ్యాక్టోరియల్. అంటే ఫస్ట్ వర్క్ ఏంటి? వీళ్ళని అందరినీ సెట్ చేయడము, దట్ ఈస్ 1 డ్యూటీ. అది 8 ఫ్యాక్టోరియల్ వేస్ వేయచ్చు. వీళ్ళని ఎన్ని రకాలు కూర్చోవచ్చు? సెకండ్ వర్క్ ఇది. ఓకే, ఎన్ని రకాలు కూర్చోవచ్చు? 3 ఫ్యాక్టోరియల్. సో బై ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ వీ కెన్ సే దట్ m ఇంటూ n వేస్లో, అంటే 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 వేస్లో మనం వాళ్ళని సెట్ చేయొచ్చు. ఓకే, సో దీని అర్థం ఇది రబ్ చేస్తాను. సో కన్సిడర్ A1 A2 A3 as 1 unit and remaining A4 A5 A6 so on A10 are how many units? 7 units. ఓకే, 7 యూనిట్స్. ఇవి 7, ఇది 1 యూనిట్. మొత్తం ఎన్ని యూనిట్స్? 8 యూనిట్స్. సో ఫస్ట్ వర్క్ M వర్క్ ఏంటి? సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ హౌ మెనీ యూనిట్స్? అవి 7 ఇవి 1, 8 యూనిట్స్ కదా. 8 యూనిట్స్ ఇన్ 8 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఈ 8 యూనిట్స్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 8 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ వర్క్, దట్ ఈస్ M. నెక్స్ట్ N అనేది ఏంటి? వీళ్ళని. ఓకే, సో A1 A2 A3 అరేంజ్డ్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే వాళ్ళలో వాళ్ళు 3 ఇందాక నేను చూపెట్టాను కదా, A1 A2 A3 A2 A3 A1 అట్లా 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. So therefore the total number of ways of
సీటింగ్ ఇక్కడ ఉన్నాయి రాస్తున్నాను. సీటింగ్ 10 students such that A1, A2, A3 sit together is equal to m into n ways. ఇది m ways by fundamental principle of counting mn waysలో కూర్చోబెట్టచ్చు. దట్ ఈస్ కాల్డ్ as 8 factorial into 3 factorial ways. ఓకే, ఇలా పెట్టినా ఏం కాదు, లేదా క్యాలిక్యులేట్ చేసినా పర్వాలేదు. 3 factorial అంటే 6, 8 factorial ఎంతనో వేయండి, వేసి ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఓకే, ఆన్సర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. A1, A2, A3 సిట్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. ఇందాక వాళ్ళు ఒక యూనిట్గా, వాళ్ళ ఫ్రెండ్స్ కదా, ఒక యూనిట్గా కూర్చోవాలన్నాను. యూనిట్లో ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు, కానీ ఒక దగ్గరే కూర్చోవాలి. దట్ ఈస్ ద కండిషన్. ఇప్పుడు ఏంటంటే దే షుడ్ బి సిట్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. స్పెసిఫిక్ ఆర్డర్ అంటే ఇప్పుడు మనకి 10 పొజిషన్స్ ఉన్నాయి కదా. స్పెసిఫిక్ ఆర్డర్ అంటే ఒకే ఆర్డర్లో కూర్చోవాలి. ఒకే ఆర్డర్ మీన్స్ 1 minute. ఓకే, సో A1, A2, A3 సిట్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్ మీన్స్ 10 members ఉన్నారు కదా. 10 ప్లేసెస్లో మనం స్పెసిఫిక్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A1, A2, A3 ఇలా కూర్చోబెట్టామనుకోండి. అంటే A1కి రైట్ సైడ్ ఇటువైపు. ఓకే, సో A1 కూర్చున్నాడు అనుకోండి. సరే, నేను A1ని, నాకు లెఫ్ట్ సైడ్లో A2 కూర్చుంటే, ఆ A2కి లెఫ్ట్ సైడ్లో A3 కూర్చుంటే ఇదే ఆర్డర్లో ఉండాలి. అంటే ఇది ఒక ఆర్డర్ కదా, ఇలా కూడా కూర్చోవచ్చు. A1 మధ్యలో ఎవరినో ఉన్నా కూర్చోబెట్టుకోవచ్చుని, A2 మళ్ళీ ఇక్కడ A3 ఇట్లా. అంటే ఆర్డర్ సేమ్ అనమాట. A1 పక్కన A2 పక్కనంటే పక్కనే ఉండాల్సిన అవసరం లేదు, అటువైపు అటు సైడే A2, A2కి రైట్ సైడే A3 అట్లా ఉండేలా కూర్చోబెట్టుకోవాలి. నెక్స్ట్ A1 లాస్ట్కి A2, A3 ఇట్లా. A1 పక్కన A1కి A1 ఇట్లా అనుకోండి, లెఫ్ట్ సైడ్ A2, A2కి లెఫ్ట్ సైడ్ A3 అట్లా. రైట్, నెక్స్ట్ A2, A1, A3 ఇట్లా కూర్చోబెట్టుకోవచ్చా? నో, ఎందుకంటే ఆర్డర్ అన్నాను కదా. A1కి లెఫ్ట్ సైడ్లో A2, A2కి లెఫ్ట్ సైడ్లో A3 ఇదే ఆర్డర్ ఉండాలి, కానీ అట్లా జరగలేదు ఇక్కడ. ఓకే, ఆర్డర్ ఇది చేంజ్ అయింది. సో ఇలా స్పెసిఫిక్ ఆర్డర్ ఉండేలా మనం సెట్ చేయాలి. ఓకే, సో ఎన్ని వేస్లో కూర్చోబెట్టుకోవచ్చు అనేది క్వశ్చన్ ఇక్కడ. యాక్చువల్గా A1, A2, A3లని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? A1, A2, A3, నెక్స్ట్ A1, A3, A2, A2, A1, A3, A2, A3, A1, A3, A1, A2, A3, A2, A1. సో 3 factorial వేస్ ఉంటాయి కదా, అదే 6 వేస్, 3 factorial వేస్. ఓకే, సో ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ ఆర్డర్, ఇందులో ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి మనం A1, A2, A3 అంటే ఫాలో అయితే మొత్తం అదే అరేంజ్మెంట్ ఫాలో అవ్వాలి. స్పెసిఫైడ్ ఆర్డర్ అంటే ఇది స్పెసిఫైడ్ ఆర్డర్ని ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇదే ఉండేలా మిగతా 7 members ఉంటుంది. A1, A2, A3 ఇది ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ఆర్డర్ ఫాలో అవుతూ రిమైనింగ్ 7 membersని ఎలానైనా కూర్చోబెట్టుకోవచ్చు. వాళ్ళపైన కండిషన్ లేదు కాబట్టి వాళ్ళని 7 membersని 7 ప్లేసెస్ ఉంటాయి కదా, 1, 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ని 7 ప్లేసెస్లో ఎన్ని రకాలుగా కూర్చోబెట్టుకోవచ్చు? 7 factorial వేస్. ఓకే, 7p7 వేస్లో కూర్చోబెట్టుకోవచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ NPR అంటే ఏంటి? n factorial బై n minus r factorial. 7 minus 7 0 factorial, దట్ ఈజ్ 7 factorial. ఆల్రెడీ మనం ఫార్ములా నేర్చుకున్నాం. n అంటే n factorial, రైట్? సో 7 మెంబర్స్ని 7 factorial వేస్లో కూర్చోబెట్టుకోవచ్చు. బట్ ఈ 3 members మాత్రం స్పెసిఫిక్ ఆర్డర్లో కూర్చోబెట్టాలి. స్పెసిఫిక్ ఆర్డర్ అంటే మనకి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి? 3 factorial వేస్ అంటే 6 వేస్ ఉన్నాయి. ఇందులో ఒకటే ఆర్డర్ ఫాలో కావాలి, ఏదైనా ఒకటే, ఎనీ వన్ అంటే మనకి ఉంటాయి కదా. 10 పెన్స్కి 5 రూపీస్ అయితే 1 పెన్కి ఎంత అంటే ఏం చేస్తాం? 1 into 5/10 ఆ వేస్లో. సో 6 వేస్లో మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే 7 టోటల్ మనకి 10 members ఉన్నారు కదా. సో 10 membersలో
త్రీ మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం 10p3 ఓకే 10p3 వేస్లో వేసుకొని అరేంజ్ చేస్తాం కదా, అందులో మనం 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇందులో మనకు ఒకటే వే కావాలి కదా, ఒకటే వే కావాలి కాబట్టి. సో 6 వేస్లో అయితేనేమో 10p3 అనుకోండి, 1 వేలో అవ్వడానికి ఏం చేయాలి 10p3/6, 6 ఈజ్ నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్. సో ఫస్ట్ వర్క్ m అనే వర్క్ ఏమో 10p3/3 ఫ్యాక్టోరియల్ వేస్, n అనే వర్క్ రిమైనింగ్ 7 స్టూడెంట్స్ని 7 ఫ్యాక్టోరియల్ వేస్లో, దెన్ m ఇంటూ n అంటే 10p3/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ఇన్ని వేస్లో కూర్చోబెట్టుకోవచ్చు. ఓకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. సో టోటల్ 10 స్టూడెంట్స్ నుంచి 3 స్టూడెంట్స్ కదా వీళ్ళు, 10p3 వేస్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అరేంజ్ చేయొచ్చు. బట్ ఇందులో మనకు ఒకటే స్పెసిఫిక్ ఆర్డర్ కావాలి కాబట్టి దాన్ని 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ రిమైనింగ్ 7 స్టూడెంట్స్ని 7 ప్లేసెస్లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు 7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ దీనిలో కొంచెం కాంబినేషన్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే అది మనకు కాలేదు కానీ కాంబినేషన్ పార్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 7 ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ A1 A2 A3 ముగ్గురిని జస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, అరేంజ్ చేయట్లేదు వాళ్ళని. ఓకే A1 A2 A3 జస్ట్ సెలెక్టింగ్ వాటిని A1 A3 A2 A1 A2 A3 ఇట్లా డిఫరెంట్గా అరేంజ్ చేయట్లేను, ఈ అరేంజ్మెంట్స్ లేవు, ఓన్లీ సెలెక్షన్ మాత్రమే. సో వీ కెన్ సెలెక్ట్ ఇన్ 10c3 వేస్. నెక్స్ట్ రిమైనింగ్ 7 స్టూడెంట్స్ని 7 ప్లేస్లో 7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో 10c3కి మీకు ఫార్ములా నెక్స్ట్ మనం నేర్చుకుంటాం కదా, ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లంలో మనం పర్మిటేషన్ కాంబినేషన్ రెండు కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే 10c3 సెలెక్షన్ నో అరేంజ్మెంట్ ఇంటూ రిమైనింగ్ 7 ప్లేసెస్ మనం మాత్రం అరేంజ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ 7 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే సో దిస్ ఈస్ ద వే ఐ విల్ సే steps. So A1 A2 A3 sit in a specific order means m is equal to what A1 A2 A3 sit in a specific order in 10 పొజిషన్స్. మొత్తం ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి మనకి 10 సీట్స్ ఉన్నాయి కదా, పొజిషన్స్ ఇన్ హౌ మెనీ వేస్ 10p3/3 ఫ్యాక్టోరియల్ వేస్ ఆర్ ఓన్లీ సెలెక్షనే కాబట్టి 10c3 వేస్. ఓకే జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే కదా 10c3 వేస్, రెండింటి ఆన్సర్ సేమ్. ఓకే 10p3/3 ఫ్యాక్టోరియల్ అన్నా 10c3 అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకే రైట్ నెక్స్ట్ n రిమైనింగ్ ఎందరు ఉన్నారు, రిమైనింగ్ హౌ మెనీ స్టూడెంట్స్, ముగ్గురు స్టూడెంట్స్ అయిపోయింది. రిమైనింగ్ హౌ మెనీ స్టూడెంట్స్ 7 స్టూడెంట్స్, వీళ్ళు 3 ప్లేసెస్ ఆక్యుపై చేశారు. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, కెన్ అరేంజ్ ఇన్ 7 పొజిషన్స్ in 7 factorial ways. 7 factorial ways లో 7p7 that is nothing but 7p7 ways లో అరేంజ్ చేయొచ్చు. therefore now total number of ways of seating 10 students such that A1 A2 A3 in a specified order క్వశ్చన్లో రాస్తున్నాను నేను స్టేట్మెంట్స్ is equal to mn ways. ఓకే సో ఇది ఒక్కటి కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఓకే సో mn ways అంటే దట్ ఈస్ 10p3/3 ఫ్యాక్టోరియల్ మీన్స్ 10 ఇంటూ 10p3 అంటే ఏంటి 10 ఇంటూ 9 ఇంటూ 8 3 రెడ్యూస్ చేయాలి కదా, 10 ఇంటూ 9 ఇంటూ 8/3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ n అంటే ఏంటి 7 ఫ్యాక్టోరియల్. ఓకే సో క్యాల్కులేషన్ పెద్దగా ఉంటుందేమో, కొంచెం చేయండి. 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 10 ఇంటూ 9 ఇంటూ 8/6 వీటిని మల్టిప్లై చేసి వేస్తే ఏమొస్తుందో ఆన్సర్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఆన్సర్ టెక్స్ట్ బుక్ ఆన్సర్లో మొత్తం ఆన్సర్ సాల్వ్ చేసి ఉంటే చూడండి, టెక్స్ట్ బుక్లో
టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా అదే ఉందండి, 10p7 అని రాస్తుంది. 10p7 ఎలా అవుతుందో చూద్దాం. 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1/6. 6 క్యాన్సిల్. ఓకే, నా ఈ 3 ఇంటూ 2ని ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 6. ఈ 6 క్యాన్సిల్ చేద్దాం. 3 2 ద 6, ఈ 6 అలానే పెడితే 10 9 8 7 6 5 4. 10 7 టైమ్స్ రెడ్యూస్ అయింది కాబట్టి దట్ కెన్ బి రిటన్ యాజ్ 10p7. ఓకే, అలా రాయొచ్చు, లేదా మల్టిప్లై చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు. నౌ థర్డ్ ప్రాబ్లం, A1 A2 A3 sit together in a specific order. అంటే ఇందాక వాళ్ళు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో A1 A2 A3 సిట్ టుగెదర్, వీళ్ళు ఒకటే దగ్గర కూర్చోవాలి. మళ్ళీ ఒకటే దగ్గర కూర్చోవాలి, వాళ్ళు విడిపోరు. ఇందాక విడిపోవచ్చు కానీ ఒకే సైడ్ ఉండాలి. A1కి A2 ఒక సైడ్, A2కి A3 ఒక సైడ్. ఎక్కడ కూర్చున్నా కానీ ఒకే సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మాత్రం A1 A2 A3 ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసినాం, వీళ్ళని కూడా అరేంజ్ చేసినాం. A1 A2 A3 A2 A3 A1 A3 A1 A2 అట్లా 6 3 ఫ్యాక్టరీ ప్లేస్లో అరేంజ్ చేసినాం. బట్ హియర్ ఏంటంటే క్వశ్చన్ A1 A2 A3 సిట్ టుగెదర్ అండ్ స్పెసిఫైడ్ ఆర్డర్, ఒక దగ్గర కూర్చోవాలి, ఒకే ఆర్డర్లో కూర్చోవాలి. మళ్ళీ ఆర్డర్ చేంజ్ అవ్వడం ఉండదు. అంటే ఫిక్సింగ్గా వీళ్ళినే కూర్చోబెడదాం, A1 A2 A3 ఇంత ఫిక్సింగ్గా. ఓకే, మొత్తం ఇప్పుడు ఎన్ని పొజిషన్లు అయితే 1 2 3 4 5 6 7 8 పొజిషన్స్. వీళ్ళు ఇక్కడ కూర్చోబెట్టుకోవచ్చు, ఇక్కడికి రావచ్చు, ఎటు పోయినా కానీ అట్నే పోవాలన్నమాట. ఓకే, సో రాహుల్, రోహిత్, రెహమాన్ ముగ్గురు ఉన్నారు అనుకోండి. వీళ్ళ ముగ్గురు ఇలానే కూర్చోవాలి. ఇటు ఒక పర్సన్ రావచ్చు, మళ్ళీ కొంచెం జరిగి ఇక్కడ కూర్చోవచ్చు వేరే పర్సన్. ఓకే, వాళ్ళిద్దరు చేంజ్ కావచ్చు, అట్లా చేంజ్ కావచ్చు. కానీ వీళ్ళు ముగ్గురిని ఎక్కడ తీసుకుపోయి కూర్చోబెట్టా కానీ వాళ్ళు మాత్రం చేంజ్ కావచ్చు. అదే ఆర్డర్లో ఉండాలి, మూవ్ అవుతూ ఉండవచ్చు. పొజిషన్ చేంజ్ అవ్వచ్చు కానీ సేమ్ ఆర్డర్లో ఉండాలి, స్పెసిఫైడ్ ఆర్డర్. సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, నౌ వీళ్ళని మొత్తం ఎన్ని వేస్లో, ఇందాక ఫస్ట్ ప్రాబ్లం ఏం చేసినాం, వీళ్ళ ముగ్గురిని కూడా చేంజ్ చేసినాం 3 ఫ్యాక్టరియల్ వేస్లో. ఇక్కడ అది ఒక్కటి ఉండదు అంతే. ఓకే, సో ట్రీట్, లెటర్స్ కన్సిడర్ A1 A2 A3 as 1 unit. Okay, next A4 A5 so on A10 are 7 units. Now total number of units, any 7 plus 1 8 units. So ఇప్పుడు వీళ్ళని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు. దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సీటింగ్ 10 స్టూడెంట్స్ సచ్ దట్, ఎలా కూర్చోబెట్టాలి, A1 A2 A3 సిట్ టుగెదర్, ఒకే దగ్గర కూర్చోవాలి. in a specified order, sit together in a specified order. సో ఒకటే ఆర్డర్లో ఉండాలి. సో టోటల్ 8 యూనిట్స్ కాబట్టి ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 8 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో 8 యూనిట్స్, A1 A2 A3 ట్రీట్ యాజ్ 1 యూనిట్. వాళ్ళని అరేంజ్ చేయొద్దు, ఎట్లా కూర్చోబెట్టరు అట్లా కూర్చోబెట్టాలి. నో చేంజ్ ఇన్ ఆర్డర్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో ఆర్డర్ చేంజ్ చేసిన, అక్కడ కండిషన్ లేదు కాబట్టి ఇక్కడ కండిషన్ పెట్టాడు ఓకే ఆర్డర్లో ఉండాలని. అందుకని వాళ్ళని చేంజ్ చేయొద్దు, బట్ షిఫ్ట్ చేయొచ్చు. చేంజ్ చేయొద్దు, ఆర్డర్ చేంజ్ చేయొద్దు, బట్ ప్లేసెస్ చేంజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, ఇలా కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. One more interesting problem, that is find the number of ways in which 5 red balls and 4 black balls of different sizes can be arranged in a row. 5 red balls ఉన్నాయంట, 4 black balls ఉన్నాయంట, different sizes. ఓకే, బాల్ సైజ్ చేంజ్ ఉంది అంటే వేరు బాల్స్ అనమాట. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, నో 2 balls ఆఫ్ సేమ్ కలర్ కమ్ టుగెదర్. అంటే ఏ 2 బాల్స్ కూడా సేమ్ కలర్వి ఒకే దగ్గర ఉండకూడదు. అంటే కలర్ పెట్టాలి మనం, ఒక కలర్ తర్వాత ఇంకో కలర్ అట్లా అరేంజ్ చేయాలి. ద బాల్స్ ఆఫ్ ది సేమ్ కలర్ కమ్ టుగెదర్, అంటే ఈ బాల్స్ అన్నీ సేమ్ కలర్ అన్నీ ఒకే దగ్గర ఉండేలా. సో 2 డిఫరెంట్ క్వశ్చన్స్ కదా. ఓకే, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ట్రై చేయండి, పాస్ చేసి
పాస్ చేయండి, ట్రై చేయండి, దెన్ చెక్ ద ఆన్సర్. సో ఫస్ట్ టోటల్ నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్. టోటల్ నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5. నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4. ఓకే, 5 రెడ్ బాల్స్, 4 బ్లాక్ బాల్స్. ఓకే, నౌ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నో టూ బాల్స్ ఆఫ్ సేమ్ కలర్ కమ్ టుగెదర్. అంటే ఏ రెండు సేమ్ కలర్స్ కూడా ఒకే దగ్గర కనబడకూడదు. ఇక్కడ పెడుతున్నాను. 1 2 3 4 5 6 7 8 9. 5 + 4 9 ఉన్నాయి కదా, 9 బాల్స్ని వీటిలో సెట్ చేయాలి. ఓకే, సో నంబర్ ఆఫ్ బాల్స్ ఎక్కువ ఉన్న కలర్ ఏంటివి? రెడ్ కలర్ ఎప్పుడైనా ఎడ్జెస్కి పెట్టినామనుకోండి, మనకి మిడిల్లో తక్కువ ఉన్నాయి కదా బ్లాక్ బాల్స్, వాటిని మిడిల్లో సెట్ చేయొచ్చు. ఓకే, అది ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. రెడ్ బాల్స్ ఎక్కువ ఉన్న బాల్స్తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా కానీ. తక్కువ ఉన్న బాల్స్ మిడిల్లో సెట్ అయిపోతాయి. అదే తక్కువ ఉన్న బాల్స్తో స్టార్ట్ అయితే మళ్ళీ పక్కన వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కావాలంటే మీరు ఆ అరేంజ్మెంట్ కూడా చూసుకోండి. సో బ్లాక్ బాల్లో ఇది B1. ఓకే, డిఫరెన్స్ అయ్యేది కదా, ఇది B2. సేమ్ పక్కన రాకూడదు కదా, ఇది B3. మధ్యలో వదిలేసేయాలి 4. మధ్యలో ఎవరి కోసం ఇది? రెడ్ బాల్. R1 R2 R3 R4 R5. ఓకే, రైట్. సో సరిగ్గా సరిపోయింది. ఒకవేళ ఇట్లా కాకుండా మీరు మధ్యలో రెడ్ కనుక పెట్టారనుకో, ఒకవేళ R1 R2 R3 R4 R5కి ప్లేస్ ఉండదు. మళ్ళీ B1 B2 B3 అట్లా ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకని ఎక్కువ బాల్స్ ఉన్న వాటితో స్టార్ట్ చేయాలి. తక్కువ బాల్స్ని లెస్ బాల్స్ ఉన్న వాటిని మిడిల్లో సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి అతను అన్న కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కదా. నో టూ బాల్స్ ఆఫ్ సేమ్ కలర్ కమ్ టుగెదర్. ఏ రెండు సేమ్ కలర్ కూడా ఒకే దగ్గర రాకూడదు. రెడ్ బ్లాక్ రెడ్ బాల్స్ 5 ఉన్నాయి, బ్లూ బాల్స్ 4 ఉన్నాయి. సెట్ అయిపోయింది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ బ్లాక్ బాల్స్, బ్లూ అన్నాను కదా, బ్లాక్ బాల్స్ అన్నీ 4 ఉన్నాయి కదా. 4ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5ని వాటిని అంటే ఇప్పుడు R1 ఇక్కడ కాకుండా రెడ్లు ఎట్లనైనా ఉండొచ్చు, బట్ పక్కన రాకూడదు. రెడ్ బ్లాక్ పక్కన రాకూడదని ఎట్లయినా ఉండొచ్చు. సో R2ని ఇక్కడ, R1 ఇక్కడ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అవి డిఫరెంట్ సైజెస్ కదా, తెలుస్తుంది మనకి. పెద్దది ఒకటి అలా సైజెస్. ఓకే, రైట్. ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, సింపుల్ ప్రాబ్లం. ఫస్ట్ రెడ్ బాల్స్. 5 red balls can be arranged in how many ways? 5 factorial ways. 5 places ఉన్నాయి, 5 balls ఉన్నాయి. 5p5 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అది 5 రెడ్ బాల్స్ 5 పొజిషన్స్, 5p5 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ ఏంటి? 4 బ్లాక్ బాల్స్ కెన్ బి అరేంజ్డ్ in how many ways? 4 factorial ways by fundamental principle of counting. So therefore total number of arrangements in this case, total number of arrangements is equal to m into n ways, that is 5 factorial into 4 factorial ways. Okay, if you are interested, multiply those and answer it. Okay, completed. So simple problem కదా. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద బాల్స్ ఆఫ్ ది సేమ్ కలర్ కమ్ టుగెదర్. అంటే సేమ్ కలర్ అన్నీ ఒక దగ్గర ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 4 బ్లాక్ బాల్స్ అన్నీ ఒక దగ్గరే, డిఫరెంట్ సైజులు ఉండనివ్వండి, ఒకే దగ్గర కూర్చోబెట్టాలి. నెక్స్ట్ 5 రెడ్ బాల్స్ అన్నీ ఒకే దగ్గర ఉండేలా అరేంజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఓకే, సో 4 బ్లాక్ బాల్స్ని 4 పొజిషన్స్లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో. 5 బ్లాక్ బాల్స్ని యూనిట్గా వాటిని ఎన్ని ప్లేసెస్లో అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్. మళ్ళీ ఇదొక అరేంజ్మెంట్, ఇలా కూడా రాయొచ్చు. సో ఫస్ట్ బ్లాక్, సెకండ్ రెడ్ కదా,
తర్వాత ఈ రెండు కదా, బ్లాక్ రెడ్ని కనుక 2 యూనిట్స్గా ట్రీట్ చేసినట్లయితే వాటిని ఎన్ని విధాలుగా చేయొచ్చు, 2 ఫ్యాక్టోరియల్. అంటే ఫస్ట్ మొత్తం బ్లాక్ బాల్స్, తర్వాత రెడ్ బాల్స్, ఇది ఒక కేసు కదా. నెక్స్ట్ ఫస్ట్ రెడ్ బాల్స్ నుంచి తర్వాత బ్లాక్ బాల్స్, అది ఒక కేసు అనమాట. సో ఇన్ని పొజిషన్స్, ఇన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అనమాట. కేర్ఫుల్గా వినండి, ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ M, 4 బ్లాక్ బాల్స్, ఓకే, టుగెదర్, అన్నీ ఒకే దగ్గర 4 బ్లాక్ బాల్స్ టుగెదర్, అన్నీ కలిపి ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు, కెన్ బి అరేంజ్డ్ in how many ways, 4 factorial ways. ఓకే, నెక్స్ట్ వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వర్క్ ఏం చేస్తున్నాను, 5 రెడ్ బాల్స్ టుగెదర్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ హౌ మెనీ వేస్, 5 ఫ్యాక్టోరియల్ వేస్ ఆర్ 5p5 వేస్. 5p5 అంటే 5 పొజిషన్స్ ఉన్నాయి, 5 బాల్స్ ఉన్నాయి. సో 5 బాల్స్ని 5 పొజిషన్స్లో 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఫస్ట్ R1 R2 R3 R4 R5, తర్వాత R1 R3 R4 R5 R1 R5 R2 R3 R4, అలా మొత్తం బాల్స్ని అటు ఇటుగా 5 ఫ్యాక్టోరియల్ 120 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు, 4 ఫ్యాక్టోరియల్ 24 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ బ్లాక్ సెకండ్ రెడ్, అలా కాకుండా ఫస్ట్ రెడ్ సెకండ్ బ్లాక్ అంటే నెక్స్ట్ MNP అంటున్నాను. ఓకే, నెక్స్ట్ అండ్ 1 యూనిట్ బ్లాక్ అనుకుంటున్నాను అండ్ 1 యూనిట్ రెడ్, దాన్ని 1 యూనిట్గా ట్రీట్ చేస్తే 1 బ్లాక్ యూనిట్ 1 రెడ్ యూనిట్, వీటిని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, కెన్ బి అరేంజ్డ్ ఇన్ 1 యూనిట్ అంటే ఎంత, 2 యూనిట్స్ కదా, కెన్ బి అరేంజ్డ్ ఇన్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 వేస్, దట్ ఈజ్ ఫస్ట్ బ్లాక్ సెకండ్ రెడ్ అండ్ ఫస్ట్ రెడ్ సెకండ్ బ్లాక్, దట్స్ ఇట్. Okay, so therefore total number of arrangements is equal to MNP అంటే product rule or fundamental principle of counting rule. ఏంటి ఆన్సర్, 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్, వీటిని మల్టిప్లై చేయడం 2 ఫ్యాక్టోరియల్ వేస్. సో దీని ఆన్సర్ ఎంతనైతే వస్తుందో అన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం. అంటే ఈ వీడియో టైం చాలా లెంతీ అయిపోయింది కాబట్టి 4th ప్రాబ్లంతో క్లోజ్ చేస్తున్నాను. సో విచ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ 10 టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 10 కూడా సేమ్, అంటే డిజిట్స్ చేంజ్ చేశాడు ఇక్కడ, బట్ సేమ్ క్వశ్చన్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీకు డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. 2, 3, 4, 5, 6 డివిజిబిలిటీ రూల్స్ మీరు ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్, ప్రైమరీ క్లాసెస్ 6th 7th క్లాసెస్లో నేర్చుకున్నారు కదా. సో ఆ డివిజిబిలిటీ రూల్స్ని ఇక్కడ అప్లై చేయాలంటే ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి, రైట్. సో డైరెక్ట్ అంటే సాల్వ్ చేస్తూ మీకు సొల్యూషన్ ఇస్తాను. గివెన్ డిజిట్స్ ఆర్, ఏం డిజిట్స్ ఇచ్చాడు, 1, 2, 5, 6, 7. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని, టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని, 5. ఓకే, 1, 2, 5, 6, 7. సో ఈ 5లో నుంచి మనం ఏం డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలట, 4 డిజిట్ నెంబర్. సో దేర్ ఫోర్ ద టోటల్ number of 4-digit numbers, the total number of 4-digit numbers can be formed by 5 digits. So ఎన్ని వేస్లో చేయొచ్చు, 5p4, దట్ ఈజ్ 120, టోటల్ 120 అనమాట. అంతే కదా, టోటల్ 5 ఉన్నాయి డిజిట్స్ మన చేతిలో, అందులోకి వెళ్ళి 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి. 4 డిజిట్ నెంబర్. ఓకే, సో ఇక్కడ 5 డిజిట్స్కి ఛాన్స్ ఉంటుంది, అందులో 0 లేదు, ఇక్కడ మనకి సమస్య లేదు. 0 ఉంటే అప్పుడప్పుడు ప్రాబ్లం, కేర్ఫుల్గా చేయాలి. 0 ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. 5, 4, 3, 2 మీరు 0 తీసుకొని ట్రై చేయండి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి కదా, 0 రిలేటెడ్ ప్రాబ్లం మీకు ఆల్రెడీ సెక్షన్ 2లో చెప్పాను. అట్లా ఆ కాన్సెప్ట్ని ఎన్కన్కేట్ చేస్తూ సాల్వ్ చేయండి. 5 × 4 × 3 × 2 దట్ ఈస్ 120 ways, 5p4 ways. ఓకే,
సో మన చేతిలో 120 నంబర్స్ 4 డిజిట్ నంబర్స్ ఫామ్ అయినాయి. ఈ 120లో ఎన్ని 2తో డివిజిబుల్ అవుతాయి, ఎన్ని 3తో డివిజిబుల్ అవుతాయి, ఎన్ని 4తో డివిజిబుల్ అవుతాయి, ఎన్ని 5తో డివిజిబుల్ అవుతాయి, ఎన్ని 25తో డివిజిబుల్ అవుతాయి అనేది సాల్వ్ చేయాలి. ఓకే, అంటే నీ ఆన్సర్ 120 కంటే తక్కువనే ఉండాలి. కొందరు ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉంటారు, 120 కంటే ఎక్కువ వేస్తూ ఉంటారు. క్లియర్గా తెలుస్తుంది కదా. మన చేతిలో టోటల్ 124 డిజిట్ నెంబర్సే ఉన్నాయి. ఇలా 1 2 5 6 1 2 5 7 1 2 6 7 లైక్ దిస్. ఇట్లాంటి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 120 ఫామ్ అయినాయి. సో ఆ 120లో ఫస్ట్ క్వశ్చన్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, సో 2తో డివిజిబుల్ అవ్వాలంటే వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్? యూనిట్స్ ప్లేస్ మస్ట్ అండ్ షుడ్ బి ఈవెన్ డిజిట్. ఓకే, సో the 4 digit number divisible by 2 if 4 digit number 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమై ఉండాలి? ఇఫ్ యూనిట్స్ ప్లేస్ కంటైన్స్ ఈవెన్ నంబర్. ఓకే, సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ డిజిట్ ఉండాలి. దిస్ ఈజ్ ది యూనిట్ ప్లేస్. ఓకే, ఇక్కడ ఈవెన్ డిజిట్ ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ డిజిట్ అంటే మనకి ఈవెన్ డిజిట్స్ ఏమున్నాయి? 2 6 మాత్రమే ఈవెన్, రిమైనింగ్ 3 ఆడ్. సో మనకి ఆ ఫామ్ అయిన 1 2 5 6 1 2 5 7 1 3 1 5 6 7 1 5 6 2 ఇట్లా చాలా ఫామ్ అవుతాయి కదా. అందులో ఈ యూనిట్స్ ప్లేస్లో 2 6 ఉంటాయి చూసారా, అవి మాత్రమే మనకి 2తో డివిజిబుల్ అవుతాయి. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? యూనిట్స్ ప్లేస్లో మనకి యూనిట్స్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ కదా, ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంది? 2 or 6కి ఛాన్స్ ఉంది. అంటే ఈ ఫస్ట్ బాక్స్ని ఎన్ని విధాలుగా ఫిలప్ చేయొచ్చు? 2 వేస్లో ఫిలప్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో 2 వేస్లో ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనే నెంబర్ ఫిక్స్ చేశాను అనుకోండి. 2 అనే నెంబర్ ఒకటి ఫిక్స్ చేసినప్పుడు మిగతా ఎన్ని ఉంటాయి? మిగతా మొత్తం 4 ఉంటాయి కదా. సో 4లో ఇక్కడ ఒక డిజిట్ని ఫిలప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక డిజిట్ ఫిలప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇంకొకటి 3. నెక్స్ట్ అదే 5లో ఒకటి ఫిలప్ అయిపోయింది కాబట్టి ఇంకా 4 డిజిట్స్ ఉంటాయి. ఆ 4 డిజిట్స్ని ఈ మూడింటికి కండిషన్ లేదు, ఎలానైనా ఫిలప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్లో 4 డిజిట్స్లో ఏదైనా ఫిలప్ చేయొచ్చు. సరే, ఒకటి ఫిలప్ చేశాను. సెకండ్ ప్లేస్లో ఎన్నిటికి ఛాన్స్ ఉంది? 3. ఆ మూడిట్లలో ఏదైనా ఒకదాన్ని ఫిలప్ చేశారనుకోండి. థర్డ్ ప్లేస్లో 2కి ఛాన్స్ ఉంది. సో వీటి యొక్క ప్రోడక్టే ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇలా వీటి యొక్క ప్రోడక్ట్ చేసి ఆన్సర్ వేయచ్చు. ప్రోడక్ట్ రూల్ ప్రకారం డైరెక్ట్గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసుకోవచ్చు, లేదా ఇలా మనం ఇలా రాసుకోవచ్చు. ఏంటిది అనే వర్క్ అనుకుంటున్నాను. యూనిట్స్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఈవెన్ డిజిట్ అంటే 2 or 6 రెండింటితో ఫిలప్ చేయొచ్చు, ఏదైనా ఒకదాంతో. కాబట్టి ఎన్ని వేస్ అన్నమాట? 2 వేస్. ఓకే, రెండిట్లో ఒకదానికి ఛాన్స్ ఉంది కదా, 2 వేస్లో ఫిలప్ చేయొచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? రిమైనింగ్ 3 ప్లేసెస్. రిమైనింగ్ 3 ప్లేసెస్, 3 ప్లేస్లు ఉన్నాయి. కెన్ బి ఎన్ని డిజిట్స్ ఛాన్స్ ఉన్నాయి? 2లో 6లో ఒకటి పోయింది అనుకోండి, రిమైనింగ్ ఎన్ని 4 డిజిట్స్ ఉంటాయి? 4. కెన్ బి ఫిల్డ్ విత్ 4 digits in how many ways? 4p3 ways. Okay, so therefore total numbers of 4 digit numbers divisible by 2 is equal to mn ways అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి.
విచ్ ఈజ్ ఈక్వల్ టు m అంటే 2 ఇంటూ 4p3, 2 ఇంటూ 4p3 అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2. సో సేమ్ 2 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2, 2 to the 4, 4 4 the 16, 16 3 the 48 నంబర్స్. అంటే ఈ 120లో 48 నంబర్స్ 2తో డివిజిబుల్ అవుతాయి. సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, ఇలా క్లియర్గా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 డిజిట్ నంబర్స్ డివిజిబుల్ బై 3. డివిజిబుల్ బై 3 అంటే వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్? సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేస్తే ఏదైతే నెంబర్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 123 అనుకోండి, 1 + 2 3, 3 + 3 6, సమ్ 6 వచ్చింది కదా, 6 మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. సో 6 3 టేబుల్లో ఉంది, 3 2 ద 6 కదా. సో 6 డివిజిబుల్ అయింది కాబట్టి ఆటోమేటికల్లీ 123 కూడా డివిజిబుల్ అవుతుంది. దట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్. సో ఇక్కడ కూడా ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. అది డెఫినేషన్ రాశాను. నౌ వాట్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్? 1 + 2 + 5 + 6 + 7 which is 21. 21 is multiple of 3 కదా, 3 7s 21. నౌ థింక్, ఇప్పుడు ఈ 21లోకి వెళ్ళి 1 సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, 1 అనే నెంబర్ని ఎలిమినేట్ చేసిన, రిమైనింగ్ 4 నెంబర్స్ని తీసుకున్నా. 21లోకి వెళ్ళి 1 తీసేస్తే ఏమవుతుంది? 20 అవుద్ది. 20 డివిజిబుల్ అవుతుందా 3తో? నో, 20 మల్టిపుల్ కాదు కదా. సో 1ని తీసేయడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ 2ని తీసేసాను అనుకోండి, 21లోకి వెళ్ళి 2 తీసేస్తే ఏమవుతుంది? 19. దట్ ఈజ్ ఆల్సో నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. సో 2ని కూడా తీసేయడానికి ఛాన్స్ లేదు. 5ని తీసేసినాం అనుకోండి, 21 - 5 16. 16 ఆల్సో నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. కేర్ఫుల్గా వినండి. 6 తీసేసాను అనుకోండి, 21 - 6 15. 15 3 5 15. సో ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3. సో 6ని ఆరామ్సే తీసేసుకోవచ్చు, ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ 7 ఎలిమినేట్ చేయవచ్చా? నో, 7 తీసేస్తే 14 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో వీ కెన్ లీవ్ 6 ఫ్రమ్ గివెన్ 5 డిజిట్స్. ఓకే, సో ఈ 5 డిజిట్స్లోకి వెళ్ళి ఓన్లీ 6ని మాత్రమే తీసేయచ్చు. మిగతా ఏ నెంబర్ని తీసేసినా మనకి సమ్ 3 మల్టిపుల్ అవ్వదు. ఓకే, సో therefore the 4 digits are ఏంటి? 4 digits ఏంటివి? 1 2 5 7. సమ్ ఎంత? 1 + 2 + 5 + 7 which is 15. multiple of 3. 15 is multiple of 3. సో 4 digits వచ్చినాయి. ఇప్పుడు ఈ 4 digits మనకి తయారైపోయినాయి కదా, మనం 4 digit నెంబర్ ఫామ్ చేయాలి. సో దీస్ 4 digits can be arranged in how many ways? 4 factorial ways. సో 4 digitsని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4 factorial waysలో అరేంజ్ చేయొచ్చు కదా. సో 4 factorial అంటే ఎంత? 24. సో therefore the 4 digit numbers divisible by 3. The number of 4 digit numbers divisible by 3 is equal to 4 factorial. Those are 24. సో ఓన్లీ 120లో 24 నెంబర్స్ మాత్రమే 3తో డివిజిబుల్ అవుతాయి. దిస్ ఈజ్ ద వే. ఓకే, ఎగ్జాంపుల్లో కూడా క్లియర్గా ఇలాంటి ప్రాబ్లం ఉంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ డివిజిబుల్ బై 4 అంటే ఆ 4 డిజిట్స్ 120 నెంబర్స్లో 4తో డివిజిబుల్ అయ్యేటి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ దట్ ఐఎమ్ రైటింగ్ 4 డివిజిబిలిటీ రూల్. ఏంటి? 2కి ఏంటి? లాస్ట్ డిజిట్ 2 ఈవెన్ నెంబర్ ఉండాలి. 3కి సమ్ డివిజిబుల్ బై 3 కావాలి. 4కి లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4 అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4 అయితే సరిపోతుంది. సో ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద నంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ ఇన్ ద లాస్ట్ 2 ప్లేసెస్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4 అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇందులో అట్లాంటి ఎలా అరేంజ్మెంట్ ఉంటుందో చూద్దాం. వీ ఫిల్ ద లాస్ట్, ఇది 4 డిజిట్ నెంబర్, దీస్ ఆర్ లాస్ట్ 2 digits, యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. సో అలాంటి పాసిబిలిటీస్ ఏమున్నాయో చూద్దాం. సో వీ ఫిల్ ద లాస్ట్ 2 places విత్ 1 ఆఫ్, అంటే 1తో స్టార్ట్ అయ్యేటి ఏమిటి? 1 2 చూద్దాం. 1 2 అంటే 12. ఓకే, 12 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4. నెక్స్ట్ 1తో 15 అవుద్దా? నో. 1 6 16కి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 1 7 17 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4. క్లోజ్.
నెక్స్ట్ 2తో చూద్దాం. 2 1 21 అవుతుందా? అవ్వదు. 2 5 25 అవుతుందా? అవ్వదు. 26 కూడా కాదు. 27 కూడా కాదు. ఓకే, 26 4 టేబుల్లో రాదు కదా. 4 6 24, 4 7 28, 26 లేదు. నెక్స్ట్ 5తో చూద్దాం. 5 1 51 కాదు, దట్ ఈస్ ఆడ్ నంబర్. 52 అవుద్ది. ఓకే, 4 13 52. 56 అవుతుందా? అవుద్ది. 14 4 56, 14 4 56 అవుద్ది. 57 అవ్వదు. నెక్స్ట్ 6తో 61 అవ్వదు. 62 నో, 62 కూడా 4 టేబుల్లో రాదు. 62 4తో కట్ అవుతుందా? అవ్వదు. 4 1 4 కాదు. 65 అవ్వదు. 67 ఆడ్ నెంబర్స్ అసలుకే అవ్వవు. నెక్స్ట్ 71 ఆడ్ నెంబర్ అవ్వదు. 72 అవుద్ది. 72 4 1 4, 4 8 18 4 72. 75 అవ్వదు. 76 అవుద్ది. 19 4 76. సో లాస్ట్ 2 డిజిట్స్కి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 ప్లేసెస్లో 12 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 52 56 72 76. సో ఇది ఒక వే అనుకుందాం. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ కెన్ హ్యావ్ 1 2 3 4 5 6 వేస్. 6 వేస్లో ఫిలప్ చేయొచ్చు. ఓకే, రాసాం. నెక్స్ట్ ఇంకెన్ని మిగిలిపోయినాయి? 2 కదా. సో 2 డిజిట్స్లో మనం ఈ 1 2 3 4 5లో 2 ఫిక్స్ అయిపోయినాయి. ఓకే, 2 వెళ్ళిపోయినాయి కదా. 2 వెళ్ళిపోయినాయి కాబట్టి రిమైనింగ్ 3 ఉంటాయి. 3లోకి వెళ్ళి 2ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 3p2 వేస్లో. రిమైనింగ్ 2 places can be arranged by 3 digits in 3p2 ways. 3p2 అంటే 3 into 2, that is 6 ways. ఓకే, సో మనకి ఈ 2 ప్లేసెస్ ఫిక్స్ అయిపోయి 2 ప్లేసెస్లో మనం 1 2 3 4 5 ఈ 5లో 2 ఇక్కడ రాసాం కదా. రాసినప్పుడు ఇంకెన్ని ఉంటాయి? 3 డిజిట్స్ ఉంటాయి. 3లోకి వెళ్ళి ఇక్కడ 2ని 3p2 వేస్లో అరేంజ్ చేయొచ్చు, దట్ ఈస్ 6 వేస్. సో దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ 4 digit numbers divisible by 4 is equal to m into n ways. m ఎన్ని? 6 లాస్ట్ 2 digits. నెక్స్ట్ 6 36 వేస్లో మనం ఫిలప్ చేయొచ్చు. ఓకే, సో కేర్ఫుల్గా స్టడీ చేయండి. నెక్స్ట్ డివిజిబుల్ బై 5. డివిజిబుల్ బై 5 అంటే ఈజీ అండి. యూనిట్స్ ప్లేస్లో 0 లేదా 5 ఉంటే దట్ నెంబర్ ఆటోమేటికల్లీ డివిజిబుల్ బై 5 కదా. సో మనకి ఎలాగో ఇక్కడ 0 లేదు, 0కి ఛాన్స్ లేదు, ఓన్లీ 5కి మాత్రమే ఛాన్స్. ఓకే, మనకి ఇచ్చిన వాటిలో 5 మాత్రమే ఉంది. 5 ఫిక్స్ చేసి మిగతా 3 ప్లేసెస్లో ఎన్ని ఉన్నాయి? 4 డిజిట్స్ ఉంటాయి. 1 2 6 7 4ని 3 ప్లేసెస్లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 4p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ఇది 5 ఫిక్స్. లాస్ట్ డిజిట్ ఈజ్ 5, దట్ ఈజ్ 1 వే. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని? రిమైనింగ్ how many digits? 1 2 3 4. remaining 4 digits can be arranged in how many places? 3 places. anyways 4p3 ways. 4 digits మన చేతిలో ఉన్నాయి, 3 ప్లేస్లు ఉన్నాయి. 4p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ 4 digit numbers that are divisible by 5 is equal to m into n by fundamental principle of counting or product rule. So that is 1 into 4p3. okay, so 4 into 3 into 2 24. total 120లో 24 numbers 5తో డివిజిబుల్ అవుతాయంట.
ఓకే, సో ఇక్కడ ఒకటి ఫిక్స్ అయింది. రిమైనింగ్ 4 ఉంటాయి. 4లో ఒకటి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. 4లోకి వెళ్ళి ఒకటి ఇక్కడ పోతే 3 ఉంటాయి. ఇక్కడ 3కి ప్లేస్ ఉంటుంది. 3లో ఇక్కడ ఒకటి పోతే 2కి ప్లేస్ ఉంటుంది. 4 × 3 × 2 × 1 దట్ ఈస్ 24 ways. ఓకే, now last topic that is divisible by 25. సో ఇది కూడా 4 లాగానే చేయాలి. అంటే 25తో ఒక నంబర్ డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 25 మల్టిపుల్స్, అంటే 25 ఇక్కడ 75, 25 2 = 50, 50 లేదు కదా, 25 3 = 75, 75కి ఛాన్స్ ఉంది, 25కి ఛాన్స్ ఉంది. ఈ రెండు కేసెస్లో ఇవి రెండు ఫిక్స్ అనమాట. లాస్ట్ 2 డిజిట్స్ 25 ఉన్నా మిగతా డిజిట్స్ ఏమున్నా కానీ అది 25తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 75 ఉంటే మిగతా 2 డిజిట్స్ ఏమున్నా అది కూడా 25తో డివిజిబుల్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. రైట్, సో ఈ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 25 ఇఫ్ లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ ఇక్కడ ఇందులో ఈ కేసెస్లో మాత్రం 25 లేదా 75 ఉండాలి. దట్ మీన్స్ 25 మల్టిపుల్స్ 25 50 75. రైట్, నౌ ఓకే, ఈ కేస్ ఓకే, సో ద లాస్ట్ 2 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ హౌ మెనీ వేస్? 2 ways. 25తో ఒక వే, 75తో ఒక వే. సో దట్ ఈస్ M. ఓకే, నెక్స్ట్ N అనే వర్క్ని ఎలా చేస్తున్నానో చూడండి. ఇది మర్చిపోండి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ 2 డిజిట్స్ ఫిక్స్ అయిపోయినాయి. 2 5 ఫిక్స్ అయిపోయి మిగతా ఎన్ని ఉన్నాయి? 1 6 7 ఏవైనా తీసుకోవచ్చు. 1 6 7 అంటే ఎన్ని? 3. 3లో ఎన్ని సెలెక్ట్ చేస్తున్నాం? 2. 3లో 2ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 3p2 వేస్లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కేసుకి వచ్చేస్తే ఇప్పుడు ఏం ఫిక్స్ అయిపోయినాయి? 7 5. ఇప్పుడు కూడా ఎన్ని డిజిట్స్ మిగిలినాయి? 1 2 6 అంటే 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 2 6 ఇక్కడ 3కి ఛాన్స్ ఉంటుంది. 3లో ఒకటి ఫిక్స్ అయిపోతే ఇక్కడ 2కి ఛాన్స్ ఉంటుంది. 3 × 2 6 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 3p2 అది అర్థమైందా? సో రిమైనింగ్ 2 places can be filled by 3 digits. ఓకే, రిమైనింగ్ 2 places can be filled by 3 digits. ఈ కేసులో 7 5 బుక్ అయిపోయినాయి కాబట్టి 1 2 6కి ఛాన్స్ ఉంటాయి 3 డిజిట్స్కి. ఈ కేసులో 2 5 ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి మిగతా 3 డిజిట్స్కి ఛాన్స్ ఉంటుంది. ఇన్ 3 digits ఇన్ 3p2 ways. ఓకే, 3p2 అంటే 3 × 2 దట్ ఈస్ 6 ways. 6 వేస్లో ఫిల్అప్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ 4 digit numbers divisible by 25 is equal to m into n, that is m2 వచ్చింది, n6 వచ్చింది, 2 × 6 12. ఓకే, సో టోటల్ 12 4 digit numbers divisible by 25. సో దట్స్ ఇట్. సో సేమ్ ఇలాంటి ప్రాబ్లమే మీకు ఎగ్జాంపుల్లో ఉందని ఎగ్జాంపుల్ 10 దాన్ని మీరు ఓన్గా సాల్వ్ చేయండి. ఓన్గా సాల్వ్ చేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు కరెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇలాంటి ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్, మెయిన్ ర్యాంక్ ఆఫ్ ఏ వర్డ్ ఎంసెట్, ఓకే, ఇలాంటి పదాలు ఉన్నాయి. ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 ఖచ్చితంగా రిపీట్ అవుతున్నాయి 4 మార్క్స్కి. అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వీడియో, ప్రీవియస్ వీడియోవి ఇవి నెక్స్ట్ వీడియో కూడా చూస్తూ ఉండండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.